చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు. ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగారు. ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగో అమ్మ చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు, ఆ బాండు పత్రాలు ఇదిగోమ్మా అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు. ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక 10% ప్రజలు నమ్మినారు. జగన్ చేయగలిగినాడు కదా, అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు, అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం. దాంతో 50% ఇంతకు ముందు వచ్చిన ఓట్ షేర్ మంది 40% ఓట్ షేర్కు ఒక 10% ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది. కానీ ఈరోజు 11 నెలలు గడిచాయి. 11 నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. 2వ సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు. సరే, 2 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లలో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 11 నెలల టైం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో ప్రజలంతా కూడా అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు. ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు ఏమంటా ఉంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తా ఉంది అని అంటున్నాడు. అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తూ ఉందని అంటున్నాడు. అందరితో ఆగిపోవడంలా చెయ్యకుండా ఉండడం కోసం అబద్ధాలు నోట్లో నుంచి చెయ్యకుండా ఉండడం కోసం, అది కూడా అక్కడ నిజాయితీ లేదు, నీతి లేదు. చెయ్యకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఓసారి 12 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 10 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 11 లక్షల కోట్లు అంటాడు. ఏదో ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం, రోజు దాన్ని దాటేసుకుంటూ పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.